ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాష్ అఫీషియల్. సో బాబుది హ్యాండ్ కాస్టింగ్, ఇంకా లెగ్ కాస్టింగ్ అండ్ మా ఇద్దరిదైతే ఇలా చేసి ఫ్రేమ్ అయితే చేశాను అనమాట. ఈ వీడియోలో మీకైతే కంప్లీట్ వీడియోని నేను మీకైతే షేర్ చేస్తాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో చాలా 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 థ్యాంక్ యూ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని నన్ను ఇంత సపోర్టివ్ చేస్తున్నారో. సో ఇదైతే అవుట్పుట్ అయితే ఎలా ఉంది, నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చాలా క్లియర్గా ఇస్తాను. సో ఫస్ట్ నేనైతే డీటెయిల్డ్గా చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను 2 kgs మైదా అయితే తెచ్చుకున్నాను అనమాట. సో 2 kgs అయితే పట్టదు మనకి. మీరు కొంచెం మీకు ఐడియా లేదు, ఎలా చేస్తానో ఏంటో, పిండి పాడవుతుంది, ఇది కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళైతే మీరు కొంచెం అయితే చేసుకోండి. మనం నార్మల్గా ఒక 4 చపాతీస్కి అలా పిండి కలుపుకుంటాం కదా, అలా పిండి కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సో అలా ఒకటి చేశాక ఇన్ కేస్ అది తప్పు రాకపోతే మళ్ళీ ఇంకొకటి చేసుకోవచ్చు. అదే మనం ఒక్కసారి కలుపుకొని అంత వేస్ట్ చేయడం కన్నా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీ తీసుకొని మనం కలుపుకొని సెట్ చేసుకోవడం బెటర్ అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక 2-3 సార్లు ట్రైల్ వేసి ఉంటే కనుక మనం నార్మల్గా చేసుకుని మనకు ఐడియా ఉందిలే ఇది ఇంతే కదా అనేసి చేసేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం టెన్షన్ ఉంటుంది, ప్రాపర్గా వస్తుందో రాదో అనేది కూడా ఉంటుంది కదా. సో దానివల్ల మనము కొంచెం లిమిటెడ్ క్వాంటిటీతో చేసుకోవడం బెటర్. సో నేను ఇప్పుడు నాకు 2 hands 2 legsకి కావాలనేసి అయితే నేను ప్రిపేర్ చేశాను. సో ఇలా చేసేసాక వాడిని నించోబెట్టి అయితే నేను వీడికి ప్రింట్ అయితే తీసుకుంటున్నాను అనమాట, ఫుడ్ ప్రింట్. సో ఇప్పుడైతే నేను చాలా మెత్తగా చేసుకున్నాను. ఏంటంటే మనం ఆ పిండి ఎలా ఉండాలంటే మనం ఇలా నొక్కితే మన హ్యాండ్ ప్రింట్తో సహా, అంటే మనం నొక్కితే ఫింగర్కి నెయిల్ ఉంటే నెయిల్ కూడా పడాలి, అంత మెత్తగా ఉండాలన్నమాట. సో ఆయిల్ అయితే పెడుతున్నాను నేను. ఆయిల్ పెట్టేసి హ్యాండ్స్కి లెగ్స్కి మనం ఖచ్చితంగా హ్యాండ్స్కి పూయాలి, లెగ్స్కి పూయాలి. మనము మళ్ళీ పిండి పైన కూడా పూస్తే ఏంటంటే మనం ఆయిల్ పూయడం వల్ల కొంచెం నీట్గా, అంటే బాబు లెగ్స్కి అంటకుండా ఉంటుంది అండ్ నీట్గా ప్రెస్ అవుతుంది అనేసి నేను ఇలా ఆయిల్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఒకటైతే ఆల్రెడీ చెడిపోయింది, ఏంటంటే వాడు డాన్స్ వేస్తున్నాడు. సో పర్లేదు, నాకు ఒక్క ప్రింట్ వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నేను సాటిస్ఫై అవుతాను కాబట్టి. సో మళ్ళీ ఇంకోసారి ఆ పిండిని కలిపేసి మళ్ళీ 2 legs అయితే తీసుకుంటున్నాను అనమాట. నేను 2 legs ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఒక్కటి ప్రాపర్గా రాకపోయినా ఇంకొకటి ప్రాపర్గా వస్తుంది అనేసి నేను 2 అయితే తీసుకుంటున్నాను. సో ఫైనల్గా నేను లెగ్స్ అయితే తీసుకున్నాను. ఈ లెగ్స్ అయితే తీసుకున్నాను, బట్ హ్యాండ్స్ తీసుకోలేదు. హ్యాండ్స్ ఏంటంటే నేను పడుకున్నప్పుడు మాత్రమే నాకు పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ పిండితోని ఓన్లీ మన స్ట్రైట్గా పెట్టుకున్న ప్రింట్స్ మాత్రమే మనం తీయగలం. మనం డీటెయిలింగ్గా ఇట్లా హ్యాండ్స్ ఫోల్డ్ ఉంటే అది మాత్రం మనం ఖచ్చితంగా మౌల్డింగ్ పౌడర్, కాస్టింగ్ పౌడర్ ఇవి తీసుకొని మాత్రమే చేయొచ్చు. లేదు నాకు ఇలాంటి ప్రింట్ అయినా సరిపోతుందంటే మనం ఇలా ఒక 60 రూపీస్లో దీన్ని ఫినిష్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి డీటెయిలింగ్గా హ్యాండ్ ప్రింట్ వాళ్ళు ఎలా ఫోల్డ్ చేస్తే అలాగే కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో మీరు అక్కడ బుక్ చేసుకోండి. అది కూడా చాలా ఈజీ. కాకపోతే అది మనం కలపడంలో ఉంటుంది, కొంచెం లేట్గా కలిపినా గడ్డ కట్టేసి అది మొత్తం మౌల్డింగ్ పౌడర్ అయితే వేస్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. మీరు ఇంతకుముందు నా వీడియోస్ ఏవైనా చూసుకోకుండా ఉంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి, దాంట్లో మీకు క్లియర్ వీడియో ఉంటుంది. ఇంకా వీడు పడుకున్నాడు కదా, సో నేను 2 hands అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ట్రై చేశాను ఇలా ఫోల్డింగ్లో ఉన్నవి తీసుకోవడానికి, కానీ అంత పర్ఫెక్ట్గా రాకపోయేసరికి నేను ఇంకా వదిలేసాను అనమాట. సరేలే ఇంకా మనకు అంత పర్ఫెక్ట్గా రావట్లేదు కదా, అట్లీస్ట్ ఆ ఫోల్డింగ్ మన చేతి ముడతలు తీసేసి ఇలా స్ట్రైట్గా తీసుకుందాం అనేసి అయితే ప్లాన్ చేసుకుని ఇలా తీసుకున్నాను. ఫైనల్గా వాటివి ఎలా ఉన్నాయో అంతే నీట్గా అయితే వచ్చాయి. ఇంకా నేను దీంట్లో ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకి 30 రూపీస్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా ఈ బిర్లా వైట్ సిమెంట్ అయినా మనం వేసుకోవచ్చు. బట్ బిర్లా వైట్ సిమెంట్ కన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొంచెం తొందరగా మనకి మౌల్డ్ అయిపోతుంది. సో అందుకోసం, కానీ నాకు అవైలబుల్గా ఇంట్లో నాకు ఆల్రెడీ బిర్లా వైట్ ఉంది కాబట్టి సో నేను దీన్ని అయితే చేస్తున్నాను. దీన్ని మనం చాలా పల్చగా కాకుండా చాలా గట్టిగా కాకుండా ఇలా దోసపిండి టైప్ కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను ఆయిల్ అయితే వేసాను కదా, ఈ ఆయిల్ నేను మళ్ళీ అయితే వేసాను, ఎందుకంటే మనం తీసేటప్పుడు కొంచెం ఈజీగా వచ్చేస్తుందని. సో ఇది ఎంత లోతు ఉంటే అంత లోతు వరకు కూడా మనం ఇంకొంచెం దాన్ని ప్రెస్ చేసి దీన్ని మనకి సరిపోయేంతగా నింపేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇదైతే నేను హ్యాండ్స్లో లెగ్స్లో వాడి ముద్దర్లు చూడండి ఎంత నీట్గా వచ్చాయో. మనం కావాలి అనుకుంటే ఇంట్లో ఎన్నో మార్గాలు మనం ట్రై చేసుకోవచ్చు. సో అదేవిధంగా నేను ట్రై చేసి సక్సెస్ అయిన వేనే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను.
నేను సక్సెస్ అయినవి, ఫెయిల్ అయినవి ఏవైనా సరే నేనైతే నా ఛానల్లో అయితే నేను షేర్ చేస్తున్నాను. సో, అది మీకు కూడా ఒక ఐడియా ఉంటుందనేసి. సో, ఇప్పుడైతే నేనైతే ఇది ఇలా చేశాక నేను ఒక హాఫ్ డేకి పైగా నేను ఎండబెట్టాననమాట. సో, ఇది ఎండబెట్టేశాక దాని తర్వాత నేను తీస్తే దీని అవుట్‌పుట్ ఎలా ఉంది అదంతా కూడా నేను మళ్ళీ ఈ వీడియోలోనే కంప్లీట్‌గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఇది నేను నీట్‌గా మళ్ళీ ఇలా కొట్టాను పిండి వేశాక, ఆ సిమెంట్ వేశాక ఇలా కొట్టాక ఈ విధంగా ఉందనమాట. దీన్ని మంచిగా డ్రై అవ్వడానికి అయితే చాలా ఎండలో పెట్టాను. ఇది మనకి తొందరగానే డ్రై అయిపోతుంది. సో, మనకి జస్ట్ తీయడానికి రాకపోతే ఆ పిండిని మనం సపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా అంటే వచ్చేస్తుంది. బట్ ఇలా వచ్చినప్పుడు సపరేట్‌గా మనకి ఇలా క్రాక్స్ ఫామ్ అవుతుందనమాట. సో, ఇలా క్రాక్స్ ఫామ్ అయినప్పుడు మీరు భయపడిపోకండి. అరే రాలేదు కదా అనేసి అస్సలు టెన్షన్ అయితే పడిపోకండి. మనం కొంచెం నెమ్మదిగా తీస్తుంటే మాత్రం అది చాలా డీటెయిలింగ్‌గానే వస్తుంది. అండ్ పిండి కాబట్టి మనం ఆ పిండి ఏదైతే స్టిక్ అయి ఉందో దాన్ని మనం రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో, ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే కింద మీకు కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే బేబీస్ గురించి మెయిన్గా ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో, ఫైనల్గా ఇదైతే ఇలా వచ్చిందనమాట. దీన్ని నేను ఇంకా పిండి అతికి ఉంది. ఇది కొంచెం ఎండలేదు కాబట్టి దాన్ని నేను కొంచెం డ్రైగా ఉండకుండా కొంచెం హ్యాండ్ని వాటర్లో తడుపుకొని అయితే దీన్ని ఇలా మొత్తం తీసేస్తున్నాను అనమాట. సో, చూస్తున్నారు కదా ఎంత చక్కగా నీట్గా నేను ఎలా అయితే ప్రింట్స్ తీసుకున్నానో అదే విధంగా దీన్ని నేను రిమూవ్ కూడా చేశాను. అండ్ అంతే డీటెయిలింగ్గా కూడా వచ్చాయి. మనకు మౌల్డింగ్ పౌడర్తో కూడా ఇంకా డీటెయిలింగ్గా వస్తాయి. కానీ మనం దీంట్లో కూడా డీటెయిలింగ్గా చేసుకోవడమే కదా మనము ఎక్కువగా ప్రిఫర్ చేసేది. సో, చాలామంది అందరూ ఎఫోర్డ్ చేయగలుగుతారు, కొందరు ఎఫోర్డ్ చేయలేరు. మామూలుగా అయితే ఇవన్నీ హ్యాండ్ కాస్టింగ్, ఫుడ్ కాస్టింగ్కి మొత్తం మనము ఇలా ఫ్రేమ్ చేసుకోవడానికి అయితే 8,000 to 10,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు బయట. సో, మనం అంత ఎఫోర్డ్ చేయని వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి అమ్మలకి ప్రతి ఒక్కరికి కూడా మెమొరీని స్టోర్ చేసుకోవాలని ఉంటుంది. అలాగే వాళ్ళ చిన్న పిల్లలవి ప్రతిదీ కూడా ఇలా దగ్గరుండి చూసుకుంటూ అవన్నీ వాళ్ళకి పెద్ద అయ్యాక నాలాగా చూపించాలన్న ఆశ కూడా ఉంటుంది. కానీ అంత ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వే. సో, దీన్ని నేను హ్యాండ్స్ ఇంకా లెగ్స్ అయితే దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా ఎక్కడెక్కడ ఉందో దాన్ని మొత్తం జస్ట్ ఇలా బ్లేడ్తోని నేను నీట్గా చేసేసుకుంటున్నాను అనమాట. సో, అలా నీట్గా ఇంకా ఎక్స్ట్రా ఎక్కడుందో అది ఇలా డీటెయిలింగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆ పైన ఎక్స్ట్రా ఉన్నదంతా అదంతా కొంచెం ఆడ్గా కనిపిస్తుంది కదా, దాన్ని కాస్త జాగ్రత్తగా కొంచెం నెమ్మదిగా కొంచెం టైం తీసుకొని దాన్ని మనం ఇలా సెట్ చేసుకోవాలి. మనం మౌల్డింగ్ పౌడర్, కాస్టింగ్ పౌడర్ దీంతో చేసుకున్నా కూడా మనకి ఇలా ఎక్స్ట్రాస్ అనేవి వస్తాయి. సో, ఆ లంప్స్ ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా అక్కడైనా సరే క్లియర్ చేసుకోవాల్సిందే, ఇక్కడైనా సరే మనం క్లియర్ చేసుకోవాల్సిందే. సో, మన బాబుది ఫింగర్ ప్రింట్ ఎలా ఉంటుందో మనకి చేతి గీతలు అవన్నీ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తాయి. మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుందో లేదో వన్స్ మీరు ఇది ట్రైల్ వేస్తే మీకు అర్థమవుతుంది. మన చేతి ముద్రలు అవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంటాయి. సో, దాన్నే మనం ఇంకొంచెము ఈ కటర్ తీసుకొని డీటెయిలింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో, నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. దీన్నే ఉన్నదాన్నే చాలా కొంచెం డీటెయిలింగ్ అయితే నేను దాన్ని ఫినిష్ ఆఫ్ చేస్తున్నాను. సో, చూడండి ఇది చాలా మీకు దగ్గరగా క్లియర్గా చేస్తున్నాను. కొంచెం ఓపిక తెచ్చుకొని దాన్నే మనం క్లియర్గా నీట్గా చాలా యూటిలైజ్ చేసుకుంటే బెనిఫిట్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ మౌల్డింగ్ పౌడర్తోని నాది మా వాడిదైతే చేసి పెట్టాను. అది లాస్ట్ ఇయర్ పెట్టాను వీడియో. అది కూడా అంతే, కొంచెం ఏవైతే లంప్స్ ఉందో అదంతా కూడా నేను క్లియర్గా ఇలా క్లియర్ చేసుకుని దాని తర్వాత పెయింట్ వేయడం మాత్రమే సాధ్యమవుతుంది అనమాట. సో, మా బుడ్డోడి హ్యాండ్ అయితే లాస్ట్కి ఈ విధంగా అయితే రెడీ అయ్యింది. సో, ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, అంటే కొన్ని ముడతలు ఉన్నాయి, కొన్ని లేవు, కొన్ని లైన్స్ పడ్డాయి, కొన్ని లైన్స్ పడలేవు, అలాగే కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నేను డీటెయిల్గా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో, ఇంకా మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా ముద్రలు, వాడి హ్యాండ్స్, వాడి ఫింగర్ టిప్స్ అవన్నీ కూడా చాలా క్లియర్గా అయినాయి. చాలా అంటే చాలా డీటెయిలింగ్ అయితే అయిపోయింది కదా. సో, ఇప్పుడు నేను దీన్ని ఇంకా క్లియర్గా చేసి లెగ్స్ కూడా ఇంకా అంతే క్లియర్గా చేసేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ కలరింగ్ అండ్ స్టిక్కింగ్ అదంతా ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడైతే నేను మీకైతే షేర్ చేస్తాను. సో, దీన్ని మనం ఫస్ట్ అయితే పెయింట్ వేసే దానికన్నా ముందు మనం దాన్ని కొంచెం డస్టింగ్ పేపర్ ఉంటుంది కదా, రఫ్ పేపర్, ఆ రఫ్ పేపర్తో క్లియర్ చేసినా ఇంకా చాలా బాగుంటుంది. బట్ నేను ఆ రఫ్ పేపర్తో క్లియర్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఆ రఫ్ పేపర్ ముట్టుకోగానే అదో ఫోబియా ఉందన్నమాట.
అనమాట. నాకు శాండ్ ముట్టుకున్న, రఫ్ పేపర్ ముట్టుకున్న కొంచెం ఒళ్ళంతా ఎలాగో అయిపోతుంది. కోసం నేను ఆ శాండ్ పేపర్ని అయితే యూజ్ చేయకుండా జస్ట్ హ్యాండ్స్ ఇంకా లెగ్స్ అయితే దీన్ని ఇలా క్లియర్గా మంచిగా చేసేసుకున్నాను. సో ఫైనల్గా ఒక రీల్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మెమొరీస్ కదా, ఎప్పటికైనా సరే చూసుకొని ఇప్పుడు నా బాబు అప్పుడు వీడియోస్ అన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు, వాడు ఇలా చేశాడు అలా చేశాడు అనేసి. అందుకోసం ఎలాంటి చిన్న వీడియోని కూడా నేను మిస్ చేయదలుచుకోలేదనమాట. సో ఇప్పుడైతే నేను ఇందులో పెడుతున్నాను. ఈ బాక్స్ వచ్చేసి నాకు 400లో నేను పర్చేస్ చేశాను. దీనికి పైన గ్లాస్ కూడా ఉంది, డస్ట్ అవి పడకుండా. సో నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ అది మొత్తం వుడ్లో ఉంది కాబట్టి కొంచెం హైలైట్ అవ్వడానికి అనేసి వెనకాల మొత్తం బ్లాక్ కలర్ వేశాను. అండ్ అలాగే వీడి హ్యాండ్స్కి లెగ్స్కి అయితే నేను సిల్వర్ కలర్ అయితే పెయింట్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా నేను ఒక 2 కోట్స్ వేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఒక కోట్ వేసేసి కొంచెం ఎండకి పెట్టేసి దాని తర్వాత నేను సెకండ్ కోట్ అయితే వేసి హైలైట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి వెనకాల వేయాల్సిన అయితే పని లేదు, ఎందుకంటే ఓన్లీ ఫ్రంట్ వేస్తే సరిపోతుంది. వెనకాల నేను స్టిక్ చేస్తాను కాబట్టి మళ్ళీ ఇదే వైట్ సిమెంట్తో నేను దాంట్లో స్టిక్ చేసేస్తాను. సో దానికోసం నేను వెనకాల అయితే హైలైట్ అయితే చేయట్లేదు అనమాట. సో ఇంకా హ్యాండ్స్కి లెగ్స్కి మంచిగా మనకి ఎక్కడెక్కడ ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా హైలైట్ చేస్తూ మళ్ళీ రీచెక్ చేసుకుంటూ దీన్ని ఫినిష్ ఆఫ్ అయితే చేయాలన్నమాట. సో హ్యాండ్స్ ఇంకా లెగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇది డ్రై అవ్వడానికి మనకి పెద్దగా టైం అయితే పట్టదు. సో దానికి మ్యాచింగ్ ఉండాలనేసి నా హ్యాండ్, మా హస్బెండ్ హ్యాండ్, ఇద్దరు హ్యాండ్ మా బేబీవి రెండింటిని ఇందులో పెట్టాలి అనేసి నేను ఇంకా మాది కూడా మ్యాచ్ అవ్వాలి అనేసి సిల్వర్ అయితే వేస్తున్నాను అనమాట. సో మా ఇద్దరు హ్యాండ్స్కి యాక్చువల్గా ఇది నేను ఏదో ఒక పౌడర్తోనైతే చేశాను, నాకు కంప్లీట్గా గుర్తయితే లేదు. సో ఇంకా వీడి పుట్టిన రోజుది అయితే కనుక నేను పిక్చర్ అయితే తీసుకొని ఆ పిక్చర్ స్టిక్ చేసేసి అండ్ వాడి లెగ్ వాడి హ్యాండ్ ఒక సైడ్ అంటించేసి దాని తర్వాత నేను మా కింద మా ఇద్దరు హ్యాండ్స్ పెట్టాలి అనేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా వాడి పుట్టిన రోజుది అయితే ఇలా ఒక ఫోటో ప్రింట్అవుట్ తీసుకొచ్చి దాన్ని ఈ షేప్లో నేను కట్ చేసేసి వాడి హ్యాండ్ ఇంకా లెగ్ పక్కన అయితే సెట్ చేసేస్తున్నాను. అది కూడా నేను ఈ వైట్ సిమెంట్తోనే దాన్ని ఫిక్స్ చేసేసాను అనమాట. సో హ్యాండ్ ఇక్కడ లెగ్ ఇక్కడ అనేసి అనుకున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 హ్యాండ్స్ 2 లెగ్స్కి అయితే ట్రై చేశాను, బట్ రాకపోయేసరికి నేను ఒక్క హ్యాండ్ ఒక లెగ్ ఉన్న ప్రాబ్లం లేదు, నేను ఉన్న దాంట్లో చక్కగా అడ్జస్ట్ అయ్యే మనిషిని కాబట్టి. సో ఎలాగో నాకు ఆ 2 ఉన్నా కూడా నేను పెద్ద ఫ్రేమ్ కొనాలి, అదంతా నాకు జస్ట్ మెమొరీ ఉంటే సరిపోతుంది కదా, అంత అయితే నాకు పర్ఫెక్ట్గా 2 అయితే వచ్చాయి కదా అనేసి అనుకున్నాను అనమాట. సో ఫైనల్గా దీన్ని అయితే ఇలా సెట్ చేసేసుకున్నాను. మా ఇద్దరి హ్యాండ్స్ అలాగే బుజ్జోడి హ్యాండ్ ఇంకా లెగ్ చూస్తున్నారు కదా ఎంత డీటెయిలింగ్గా లెగ్ వాటి ఫ్రేమ్ అదంతా కూడా మంచిగా నీట్గా వచ్చాయి. సో ఫైనల్గా దీని అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. దీనికి పైన గ్లాస్ ఇదంతా విత్ గ్లాస్ అండ్ ఈ బాక్స్ వచ్చేసి 400 అండ్ ఈ పెయింట్ ఇదంతా ఎంత కలుపుకున్నా మనకు తిప్పి కొడితే 500 కన్నా ఎక్కువ అవ్వదు. సో ఈ 8000 వర్త్ది నేను 500లో చేసుకుని దీన్ని అయితే నేను హ్యాపీగా నా కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.